టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు సూత్రధారి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ స్కామ్లో విషయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించినప్పటికీ తెర వెనుక అసలు కథ నడిపింది జగనేననేది వాస్తవమన్నారు. టీడీఆర్ బాండ్ల స్కామ్పై సిఐడి విచారణ జరుగుతుందని, అధికారులతో సహా దీనికి బాధ్యులైన వైసీపీ వారందరికీ శిక్ష తప్పదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు కుటుంబం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్థం కావట్లేదు అన్నది వైకాపా పార్టీ లేకపోతే వైకామా పార్టీ మాకు అర్థం కావట్లే. వాడు అరగంట గంట అంటారు, ఇంకోడేమో చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాను కానీ నువ్వు నీళ్ళెందుకు నేను తాగిస్తాను ఒకడు అంటాడు. ఒకడేమో ఈ వయసులో నేను పిల్లలకి అంటానంటాడు. ఇంకోడేమో దువ్వాడ సీన్ గారు ఏమో వెళ్ళి కన్న పిల్లల్ని తన్నేస్తాడు. వీళ్ళు ఏంటి బాధ? అందరూ లత్తుకోరు గారులే, అందరు పనికిమాల సంత. అలాగే దువ్వాడ సీన్ గారికి క్యారెక్టర్ అంతంత మాత్రమే. ఏంటి ఒక శాసన మండలి అంటే పెద్దల సభ, పెద్దల సభలో ఎంత హుందాగా ఉండాలి, ఎంత హుందాగా వ్యవహరించే వ్యక్తులు పంపించాలి పెద్దల సభకి. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తిత్వాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. పెద్దల సభగా ఇలాంటి వాళ్ళని పంపించేది ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన కన్న బిడ్డల్ని కరించి కొడతాడా, భార్యను కాదనుకుంటాడా? మళ్ళీ ఈ ప్రబుద్ధులు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వ్యక్తులా? ఇలా ఎదవలా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు? ఇంతటి తప్పుడు వేషాలు వేసుకొని ఇంత తప్పుడు పనులు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. నీ మంత్రులు ఒకరు టీడీఆర్ బాండ్లు స్కాము, ఒకరు అగ్రిగోల్డ్ స్కాము, ఇంకొకరేమో అరగంట గంట అంటారు. ఇక్కడ మహిళలు ఉన్నారు చెప్పలేకపోతా ఉన్నాం. అసలు ఎంతటి ప్రబుద్ధులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిరత్నం. మళ్ళీ వీళ్ళ కోసం ఎలక్షన్ అప్పుడు వెళ్ళి వాళ్ళని పక్కనెట్టుకొని సౌమ్యుడు, మంచివాడు, మంచి బాలుడు, నోట్లో ఏలెట్టినా కొరకడు, ఆర్థికంగా అంతంత మాత్రమే అంటాడు. కానీ వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఎక్కడా తెలియనట్లే నటించాడు ఆయన కూడా, జగన్మోహన్ రెడ్డి గారు.